తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయం ఏంది అంటే వరల్డ్ కప్ టీమ్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్‌కి మరియు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విన్ అయిన నిఖత్ జరీన్‌కి ఆ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయం కరెక్టా కాదా అనే దాని మీద భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే మహమ్మద్ సిరాజ్ దాదాపు ఆయన 5, 6 సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతుండు. ఐపీఎల్ క్రికెట్ ఆడుతుండు. బీసీసీఐ కాంట్రాక్ట్ ఉంది. ఆయన ఇప్పటికే దాదాపు వెల్ సెటిల్ అనమాట. అంటే చాలా డబ్బుంది ఆయనకి. చాలా వెల్ సెటిల్. అలాంటప్పుడు మహమ్మద్ సిరాజ్‌కి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడం ఏంది అని చెప్పేసి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద. ఎందుకు అంటే తెలంగాణలో ప్రజలు నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కోసమే వాళ్ళు బలిదానాలు చేసుకొని వాళ్ళు చాలా కష్టపడ్డారు తెలంగాణ రావడం కోసం. వాళ్ళ ప్రాణత్యాగాలు కూడా చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో తెలంగాణతో ఆయన ఎలాంటి సంబంధం లేని మహమ్మద్ సిరాజ్‌కి ఎట్లా మీరు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు అయితే వస్తున్నాయి ప్రధానంగా. ఎందుకంటే ఆయన వెల్ సెటిల్. మీరు డబ్బులు ఇవ్వాలనుకుంటే, ఇల్లు ఇవ్వాలనుకుంటే, స్థలం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ ఉద్యోగాల విషయం అంటే ఒక గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం అంటే ఒక ఐపీఎస్ ఆయన ఇప్పటికే వెల్ సెటిల్డ్. అలాంటి వ్యక్తికి గ్రూప్ 1 ఉద్యోగం ఏంది? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నిరుద్యోగులకి ఒక్క వ్యక్తికి కూడా గ్రూప్ 1 ఉద్యోగం రాలేదు. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కష్టపడే వాళ్ళకి దాదాపు ఒక గ్రూప్ 1 ఉద్యోగం కొట్టాలంటే ఒక సాధారణ అభ్యర్థి దాదాపు 10 సంవత్సరాలు కష్టపడాలి. 10 సంవత్సరాలు కష్టపడినా కానీ ఆ గ్రూప్ 1 ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. అలాంటిది ఆయన వరల్డ్ కప్ టీంలో ఉండడం అని చెప్పేసి ఆయనకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడం ఏంది అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఒకవేళ నిఖత్ జరీన్‌కి ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే నిఖత్ జరీన్ ఆమె పెద్ద వెల్ సెటిల్డ్ కాదు. ఆమె రీసెంట్‌గానే క్రీడల్లోకి వస్తుంది. ఆమెకు అంత ఆస్తులు డబ్బులు కూడా లేవు. ఒకవేళ నిఖత్ జరీన్‌కి ఇస్తే ఓకే. ఆమె పాపం అంటే ఆమె చేయగలుగుతుంది. జాబ్ చేయగలుగుతుంది. కానీ సిరాజ్ అనే వ్యక్తి ఆయన వెల్ సెటిల్డ్. ఇప్పటికీ ఐపీఎల్‌లో దాదాపు ప్రతి ఒక్క ఆర్సీబీ తరపున ఆడుతూ 5, 6 కోట్ల డబ్బును పోగేస్తుండు ఆయన. అంటే చాలా వెల్ సెటిల్. ఇప్పటికే దాదాపు ఒక 15 కోట్ల వరకు సంపాదించి ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తికి ఎట్లా గ్రూప్ 1 జాబ్ ఇవ్వడం ఏంది? అంటే తెలంగాణలో ఉద్యోగులు అంటే తెలంగాణలో బలిదానాలు నిరుద్యోగులు చేసుకుంది ఏంటంటే ఉద్యోగాల కోసమే. అలాంటి ఉద్యోగాలు ప్రజలకు ఇవ్వండి. నిజంగా కష్టపడి నిజంగా సేవ చేయాలనుకునేటోళ్ళకి ఇవ్వండి. కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వటం ఏందని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో కొంచెం చర్చలు జరపాలన్నమాట. అంటే తెలంగాణ ఏంటంటే ఉద్యోగాలకు ప్రతీకం. తెలంగాణ ఉద్యమం జరిగింది కూడా నీళ్లు నిధులు నియామకాల మీద. కాబట్టి ఉద్యోగాలు అంత ఈజీగా ఇవ్వకాకండి, కష్టపడ్డోళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మహమ్మద్ సిరాజ్ జాబ్ ఇవ్వడం ఏంటంటే ఆయన వరల్డ్ కప్ ఫైనల్ టీం కూడా లేడు. అర్థమైందా? వరల్డ్ కప్లో ఆయన ఇప్పుడు ఒక ఒలింపిక్స్ తెచ్చిన వాళ్ళకి, ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ తెచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చినా కానీ అది ఒక అందంగా ఉంటుంది. మన దేశం తరపున ఒక ఒలింపిక్స్ తెచ్చాడని ఒక అందంగా ఉంటుంది. కానీ మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు ఆయనకి జాబ్ ఇచ్చింది ఏంటంటే వరల్డ్ కప్ ఫైనల్ టీంలో ఉండని ఆయనకైతే జాబ్ ఇచ్చినారంట. అయితే ఆయన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. ఆయనకి వరల్డ్ కప్లో ఎలాంటి గుర్తింపు కూడా రాలేదనమాట. ఒక ఓన్లీ స్క్వాడ్లో ఉన్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు ఒకరికి ఇచ్చారు, రేపు ఇంకోళ్ళకి ఇస్తే అలా. అంటే జాబ్ అనేవి దాని యొక్క వాల్యూ ఏంటంటే చదివేటోళ్ళకి ఇవ్వండి, సంవత్సరాలు కష్టపడేటోళ్ళకి ఇవ్వండి. ఇలా ఆయనకి వెల్ సెటిల్ అయిన వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ అది నా అభిప్రాయం. మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.